ఇక ఇవాల్టి నుంచి పులివెందుల్లో 3 రోజుల పాటు పర్యటించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రండి రండిరా. ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఆయన పాదయాత్రకి? సిద్ధంగా ఉన్నారు. నీకు ఈసారి 11లో ఒకటి తీసేటానికి కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనుకునేది ఏముంది, చంద్రబాబు వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది అన్నా. నువ్వు అట్లా అనొద్దన్నా. 22న లింగాల మండలం ఇప్పట్లలో వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. అబ్బో చెప్పడం జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. యాందిరయ్యా యాం చేస్తున్నా. ఏంటి ఇది? సదాశివ సన్యాసి అని పాట పాడారు గాని చదువులేని సన్నాసి అని పాట పెట్టలేను. ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడవు, మతం చూడవు, ప్రాంతం చూడవు, వర్గం చూడవు, వర్ణం చూడవు, జిల్లా చూడవు, కిల్లా చూడవు. నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుందే. ఆ బాడీ అడి గొంతాడు సంబంధం లేక ఎదవకానా పైన స్టిక్కర్గా చాలు ఫుడాయించి నెక్స్ట్. బండకేసి కొడతాం, గుర్తుపెట్టుకో. గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు ఈ ఆవేశం ఎక్కడికి వెళ్ళింది? గత 5 ఏళ్లు రాష్ట్రంలో నుంచి కంపెనీలు తరిగి కొడుతుంటే ఈ ఆవేశం ఎక్కడికి వెళ్ళింది? కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి ఫైనల్ గా మీరు మరి నేను ఇదేంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంబటి రాంబాబు అంటున్నావు అంటే మన జగన్ అన్న ఒక ఐటమా? అంటే అన్న దేనికి పనికిరాడు అని ఏమన్నా నీ ఉద్దేశమా? ఆయనకి మీరు విలువ ఇవ్వరట్టేగా. మీ దృష్టిలో ఆయన బాన్ బొప్పాయి గడనే కదా మీరు. చేతిలో గన్నున్నా కూడా ఆయన గొట్టం గడనే కదా మీ ఉద్దేశం. సార్ పైకి ఆయన లచ్కూరు గడ్డలా కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్. లోపల ఆయన ఇంటెలిజెంట్. పోసుకోళ్ళు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్ తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? నువ్వు ఇక చావలేదట్రా. ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊర్లో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి. చెప్పండి దాన్ని. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. అదేమంటే పూడి పెడుతుంటే మేము తిడుతున్నారు అంటారు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. వైసీపీ కుక్కలన్నీ మరుగునా అమరావతి ఆగదు, అమరావతిని ఆపలేరు అని. ఎవడో వైసీపీ వాడు ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. తల్లి అమ్మా, వైసీపీ కుక్కలు ఆపక్కర్లా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన